ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గతంలో 2-3 ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలితం రాలేదు. ప్రస్తుతం కేఎల్ఆర్ గారు ఇక్కడే ఉన్నారు. కిత్తన్ గారు లక్ష్మారెడ్డి గారు తన కంపెనీ తరపున అంటే ఇటీవల అనేకమైన దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ రంగంలో విశేష అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన సేవలను ఇక్కడ వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం బోరుబావికి సమాంతరంగా ఒక బావిని తవ్వి పాపను వెలికి తీసే ఒక ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పాటించబోతున్నారు. దీనికి సంబంధించి 2 మిషన్స్ కూడా ఆయన అర్జెంటుగా తెప్పించడం జరిగింది. ముందుగా లక్ష్మారెడ్డి గారు మనతో సాక్షి టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడాలనుకున్నారు. లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు ఏంటి ప్రాసెస్ ఏంటి, ఏం పాటించబోతున్నారు? ముఖ్యంగా 40 ఫీట్ల వరకు మాత్రమే పెద్ద బోర్ వేయటం జరిగింది. తర్వాత బోరు 6.5 ఇంచులే ఉంది. 6.25 కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఆ పాప కిందికి పోయే ఆస్కారం తక్కువ ఉంది అనేది మా భావన. కనుక ఈ 40 ఫీట్లో మొత్తం ఓపెన్ చేసి అందులో నుంచి ఆ పాపను తీయాలనేది ఒకటి. రెండోది ఏమంటే పాప ఇంకా సన్నగా ఉంది, 6.5 ఇంచులో కూడా పట్టే ఛాన్స్ ఉంది. కనుక ఆమె 450 ఫీట్లలోకి పడిపోయి ఉండే ఛాన్స్ ఉంది అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. సో ఒకవేళ 450లో పడి ఉంటే కూడా ఎలా తీయాలి అనే దానికి 2 విధాలుగా మేము యాక్షన్ మొదలుపెట్టాం. ఒకటి, ఈ 40 ఫీటు ఎక్కడైతే పెద్ద రంధ్రం వేసి ఉందో ఆ రంధ్రాన్ని టోటల్గా ఓపెన్ చేస్తాం. అందులోకి మట్టి కింద ఫర్దర్గా పడిపోకుండా కూలిపోకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాం. చేసి ఆ 40 ఫీట్ను ఓపెన్ చేస్తున్నాం మొట్టమొదలు. ఇది క్లియర్ అయిపోయిన తర్వాత ఒకవేళ పాప పైపుని తెప్పించారు. ఈ పైపుకి ఇప్పుడు అక్కడ జరుగుతున్న బోరుబావికి మధ్య ఏంటి అచ్చా. సో ఇప్పుడు పైన మెత్తగా ఉంది, కూలిపోతే ఇంకా మట్టి ఆ పాప పైన పడే ఛాన్స్ ఉంది. కనుక దీన్ని పై భాగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి గాను కేసింగ్ పైపు మళ్ళీ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఉన్న బావికి అదే సమాంతరంగా ఈ కేసింగ్ పైపుని ఫర్దర్గా కూలిపోకుండా ప్రొటెక్ట్ చేయడానికి గాను ప్రొటెక్టర్గా అది పెడుతున్నాం. పెట్టిన తర్వాత అందులో ఆల్రెడీ పడిన మట్టినంతను కూడా మేము ఫ్లష్ అవుట్ చేస్తాం. ఫ్లష్ అవుట్ చేసి అమ్మాయిని లొకేట్ చేస్తాం. ఫిషింగ్ టూల్ తయారు చేసాం. ఒక తొట్టెల లాగా ఉంటుంది. ఆ తొట్టెల లాగా ఆ పాప కనబడగానే ఆ తొట్టెల దానికి వచ్చేటట్టుగా చూసి పైకి తీసుకొస్తాం. ఇది మొత్తం ఎంత టైం పట్టొచ్చు మీ అంచనా ప్రకారం? ఇప్పుడు ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఒక 2-3 గంటల లోపల మేము లొకేట్ చేయగలం. ఎట్లా మీరు వినియోగిస్తున్న మెకానిజం ఇప్పుడు ఇది కంప్రెసర్, ఎట్లాస్ కప్కో కంపెనీది. ఇది హై ప్రెషర్ కంప్రెసర్. దీన్ని మేము ఆ ఓల్లోకి ఇన్సర్ట్ చేసి ఈ హై ప్రెషర్డ్ ఎయిర్ని లోపలికి పంపిస్తున్నాం. హై ప్రెషర్డ్ ఎయిర్ వలన అక్కడ లోపల ఏమేమి ఉందో బండలు కానీ మట్టి కానీ ఏదున్నా సరే అదంతా టోటల్గా బయటికి పుష్ చేయబడుతుంది. సో అమ్మాయి ఆ మట్టి ఎంత పోతే అమ్మాయి ఎక్కడుందో క్లియర్ కట్గా మనకు కనబడే ఛాన్స్ ఉంది. కనుక ఆ అమ్మాయి కనబడితే చాలు, మనం ఆ అమ్మాయిని ఫిషింగ్ టూల్స్ తోటి తీయటం ప్రాబ్లం కాదు. ఇప్పుడు అల్లా ఎక్కడ పాప ఎక్కడుంది అనేదే ఏ కెమెరాలు పెట్టినా మొత్తం 450 ఫీట్లో ఎక్కడ చూసినా కూడా పాప కనబడట్లేదు. సో ఆ పాప కనబడాలంటే ఆ మట్టి కూలిపోయిన మట్టిని బయటికి తీస్తేనే కనబడుతుంది. మీ ముందు 2 ప్రధాన లక్ష్యాలు. ఒకటి, పాప ఎక్కడుందో గుర్తుపట్టడం, ఒకటి ఏ స్థాయిలో ఉందో గుర్తుపట్టడం, దాని నుంచి ఎలా తీసుకురావడం. సో మీరు గతంలో ఏదైనా ఇట్లాంటి ప్రక్రియలో మీ కంపెనీ తరపు కానీ ఇలాంటి పరికరాలు కానీ ఏమైనా వాడుకున్నారా? ఆ అనుభవం ఏమైనా ఇప్పుడు ఈ దేశంలో ఉన్నాయి కానీ ప్రపంచంలో ఉన్నాయి కానీ మెజారిటీ ఆఫ్ ద డ్రిల్లింగ్ రిగ్స్ మేము తయారు చేసినాయి. ఎక్కడ ఇలాంటి యాక్సిడెంట్ జరిగినా అక్కడ మా రిగ్గే వాడి ఉండి ఉంటారు. సో బోర్ వేయడానికి వాడి ఉండి ఉంటారు, రెస్క్యూకి కూడా వాడి ఉంటారు. కనుక సో ఇప్పుడు దాన్ని ఇక్కడ మేము ఈ పాత ఎక్స్పీరియన్స్లను అన్నిటినీ ఉపయోగించి ఇక్కడ మేము బెస్ట్ ప్రయత్నాన్ని ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. బహుశా అంటే మీరు ఇప్పుడు ఇందాక మీరు ఒక రకమైన హోప్ అక్కడ మాట్లాడుకున్నప్పుడు ఒక రకమైన హోప్ వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒక రకమైన కుక్కును పెట్టి పైకి తీసే ప్రక్రియ చేస్తే అది చేయనివ్వండి, కాకపోతే మా తరపున కూడా ఒక ఆలోచన ఉందని చెప్పగలిగారు. ఎట్లా చెప్పగలిగారు? ప్రస్తుతం ఇక్కడ ఉన్న నేల స్వభావాన్ని బట్టి మీరు ఏ రకంగా అంచనా వేయాలి? అవును, నేను ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వల్ల నేను ఇనీషియల్గా రాలేకపోయినాను. ఈ రోజు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇక్కడ రాగానే స్ట్రాటాను మొదలు చూసాం. అంటే స్ట్రాటా హార్డ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, మీడియం ఉందా, ఎలాంటి పరిస్థితిలో ఉంది, అమ్మాయి ఏమైనా అందులోకి స్లర్రీ లాగా ఉండి మెత్తగా ఉండి అందులోకి ఏమైనా సొచ్చుకొని ఎక్కడైనా పోయిందా, ఒకవేళ కెమెరాలో చూస్తే కనబడతలేదు అంటే సైడ్లోకి ఏమైనా పుష్ అయిపోయిందేమో అనేది ఒకటి కూడా మేము చూసాం. కనుక ఆ ఛాన్స్ ఉంది. ఇక్కడ శుద్ధ అండ్ ఎర్రమట్టి కాంపోజిషన్లో ఉంది మట్టి. కనుక వర్షం నీళ్ళు పడ్డగానే అది స్లర్రీ లాగా మార్చడం వల్ల అక్కడ పుష్ అయిపోయి ఉండొచ్చు కూడా అనేది అనుమాన పడుతున్నాం. కనుక ఎక్కడ దాకా మెత్తగా ఉందో టోటల్ ఓపెన్ చేయాలని డిసైడ్ చేశాం. కలెక్టర్ గారు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఇప్పుడే యునానిమస్గా డిసైడ్ చేశాం. 40 ఫీట్ మాత్రం ఓపెన్ చేసి బయటికి తీయాలి. తర్వాత కిందికేమో అప్పటికి పాప దొరకకపోతే ఫ్లష్ అవుట్ చేసేసి కింది నుంచి ఫిషింగ్ టూల్స్ తోటి తీయాలని కన్క్లూడ్ చేసి అందరం సిగ్నేచర్లు పెట్టడం జరిగింది. సార్, గతంలో అనేక రెస్క్యూ ఆపరేషన్స్ జరిగినప్పుడు
చాలా ఈజీగా అంటే సజీవంగా కానీ లేకపోతే వాళ్ళ భౌతికాయంగా వెలికి తీయడం జరిగింది. ఇక్కడ ఎందుకు అంత కాంప్లికేషన్ ఎందుకు వచ్చింది, అంత సంక్లిష్టమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను 2 రోజులు లేను కనుక నేను దాని మీద కామెంట్ చెయ్యను. కానీ ఒక సరి అయిన ఆలోచన విధానముతో తీయకపోవటం వలన ఈ సమస్య వచ్చింది. నా పాప 40 ఫీట్లలోనే ఉండే. సో 40 ఫీట్ల నుంచి మనము ఇప్పుడు ఏమైతే చేస్తున్నామో అదే విధంగా 40 ఫీట్లు ఓపెన్ చేసి అందులో నుంచి పాపను తీసుకుంటే సరిపోయేది. బ్రతికి వచ్చే ఛాన్స్ కూడా ఉండే. కానీ అప్పుడున్న వ్యక్తుల ఆలోచన డిపార్ట్మెంట్ల ఆలోచన ఎవరు చేశారో కానీ అందులో ఉన్న పైపులన్నీ పైకి లాగటం వలన ఆ పాప అందులో ఎక్కడో ఒక దగ్గర సుచ్చుకొని పోయినట్టుగా కనబడుతుంది. ఓకే. ప్రస్తుతం ఈ ప్రాసెస్ అంతా ముగించడానికి ఎంత టైం పడుతుంది? బహుశా మీ పని ఎలా మొదలు? అయితే ఇప్పుడు కరెక్ట్గా అసెస్ చేయటం అంత ఈజీ కాదు. సో ఈ 40 ఫీట్లు మాత్రం అతి త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ఈ 40 ఫీట్లలో ఉంటే ఈ రోజు రాత్రికి కంప్లీట్ చేస్తాం. ఒకవేళ ఈ 40 ఫీట్లలో కాదు 400 ఫీట్లలో ఉంటే మాత్రం ఇంకొక దినం కూడా పట్టిన ఆశ్చర్యపడక్కర్లేదు. లక్ష్మారెడ్డి గారు, వివాదం అని కాదు కానీ బట్ ఇలాంటి ప్రాసెస్లో అనేక అనాలిసిస్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇందాక డిఎంహెచ్ఓ గారు ఒక మాట చెప్పడం జరిగింది. 6 అడుగుల లోపునే పాప ఉంది, సరిగా ఈ మోటార్ ద్వారా తీసే ప్రయత్నం చేశాం కానీ కిందకి జారిపోయింది, రెస్పాండ్ కూడా అయింది, తల్లి వచ్చి పలకరిస్తే రెస్పాండ్ కూడా అయిందని ఒక మాట చెప్పారు. అంటే ఇది వివాదం చేయ ఉద్దేశం కదా. ఎవరైనా పాపను రక్షించే ప్రయత్నంలో భాగంగా కాస్త అటు జరగవచ్చు, ఇటు నెగిటివ్గా జరగవచ్చు, పాజిటివ్ జరగవచ్చు. ఇట్లాంటి ప్రాసెస్ ఇట్లాంటి పని జరిగినప్పుడు, ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఏది ఏమైనా ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఒక దగ్గర కూర్చొని దానికి ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసేది ఉండే, ఫ్రీజ్డ్ స్ట్రాటజీ ఉండేది ఉండే, ఇలానే చెయ్యాలి అని ఫ్రీజ్ చేసేది ఉండే. సో అది చేయకపోవటం వల్ల ఈ సమస్య వచ్చిందని బాధ. మీరు స్వచ్ఛందంగా వచ్చారా, ప్రభుత్వం పిలిస్తే వచ్చారా? ఈ ప్రాసెస్లో మీ పాత్ర ఏంటి? ఒక సహాయకారిగా ఉండబోతున్నారా లేకపోతే ప్రభుత్వం ఆహ్వానం మేరకు రాగలిగారు? నేను ఈ ప్రాంతం వాడిని, మా పక్క ఊరు కనుక ఇది డ్రిల్లింగ్ రిగ్గు, మేము తయారు చేసిన రిగ్గు వేసిన బోర్వెల్ కనుక నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుంటున్నాను. నాకు ప్రభుత్వము ఎవరైనా నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఏ ప్రభుత్వం ఉన్నా నా సలహాలకు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. అందులో సలహా తీసుకోవటంలో తప్పలేదని కూడా భావిస్తున్నాను. ఈ ప్రాంత ఎంపీ గారు నన్ను పిలవటం వల్ల నేను రావటం జరిగింది.